హై వ్యూవర్స్, ధనమేరా అన్నిటికీ మూలం కాబట్టి ఈ డివోషన్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నా. ఎలాన్ మస్క్ ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అవునా? ఆయన సంపద ఎంత అన్నప్పుడు నిన్న $385 బిలియన్. సో అప్రాక్సిమేట్లీ ఒక 31 లక్షల కోట్లు అంటే అనుకోవచ్చు. నిన్న ఒక్కరోజు మిరాకిల్ చేసింది. ఈ ఒరాకిల్ అన్నది సేమ్ సాఫ్ట్వేర్ రిలేటెడే, డేటా సైన్స్ మిగతా మొత్తం అనుకోండి. ఇంకా దీనిని ఐ థింక్ 1976 77 ఆ సమయంలో పెడతాం జరిగింది. కోఫౌండర్ అన్నప్పుడు లారీ ఎల్లిసన్. ఆయన 2010 or 12 వరకు ఆయనే సీఈఓగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి చైర్మన్గా ఉన్నాడు. అండ్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఆయన. సరే, డెజిగ్నేషన్ తర్వాత మాట్లాడదాం. ఈ లారీ ఎల్లిసన్ ట్రంప్కు బాగా క్లోజ్. 1992 తర్వాత 1992 తర్వాత ఒక కంపెనీ షేర్ అనేది వన్ డేలో 30% పైగా అన్నప్పుడు ఇక 36% పెరిగింది. వన్ డేలో 36% పెరగటం అంటే నాట్ ఏ జోక్, మిరాకిల్. సో ఒరాకిల్ మిరాకిల్ చేసింది. ఒక్కసారిగా లారీ ఎల్లిసన్ సంపద $393 బిలియన్ చేరింది. బిలియన్ అంటే 100 కోట్లు. డాలర్ వచ్చేసి ప్రజెంట్ 85 86 ఎంతో ఉండే. సో ఈయనది చూసుకుంటూ ఉంటే ఈ మస్క్ మీద ఇంకొక 4-5 లక్షల కోట్లు పెరిగినట్టే. సో ఒక్క రోజులో ఇంత ఎలా ఏంటంటే షేర్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్లు ఒక్క రోజులో పడిపోతే ఒక్క రోజులో పెరుగుతాయి. ఆ మిరాకిల్ నిన్న జరిగింది. ఒరాకిల్ షేర్లకి భారీ డిమాండ్ రావటం. ఎందుకు? త్రైమాసిక ఫలితాలు అంటారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రిజల్ట్స్ అనేది ఇస్తారు. కంపెనీలో ప్రాఫిట్ ఎలా ఉంది, లాస్ ఎలా ఉంది ఏంటని. అలా త్రైమాసిక ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మస్క్కి ట్రంప్కి పడతలేదు. అండ్ లారీ ఎల్లిసన్ ఈ ఒరాకిల్ అతను ఈ ట్రంప్కి ఏమో బాగా క్లోజు, 80 సంవత్సరాల వయసు అతను. ఈ టైం ట్రంప్ ఏమో మస్క్ని ఏ రకంగా ఇబ్బంది పెడదామని చూస్తూ ఉన్నాడు. సో ఈ మస్క్ యొక్క టెస్లా షేర్లకు సంబంధించి అనుకోకుండా లాస్ట్ 1 yearలో పడిపోతూ ఉన్నాయి. ఈ ఒరాకిల్ సంబంధించి మాత్రం జుమ్ లెగుస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఈరోజు దూసుకుపోయాడు ఒక్క రోజులోనే. $393 బిలియన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా లారీ ఎల్లిసన్ నిలిచారు. సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బుని తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. షేర్లా, బంగారమా, ల్యాండా, మీ చాయిస్. బట్ బీ ప్రాక్టికల్ అండ్ బీ వైస్. ఎవడో ఏదో చెప్తే వెళ్ళి పెడదాం కాదు, అన్ని లీగల్ కరెక్ట్గా ఉంటేనే చూసుకుని అప్పుడు పెట్టండి ఇన్వెస్ట్ చేయటం అన్నది. బట్ ఈ అమెరికాకి సంబంధించి వాళ్ళు షేర్లు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా హాట్ కేకులు అన్నమాట. అవి సమ్టైమ్స్ కొంప ముంచేది కూడా అవే. రానున్న రోజులలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం రావచ్చని అంటున్నారు. ఎంత ఆర్థిక మాంద్యం వచ్చినా ఈ ఒరాకిల్ అయితే మిరాకిల్ చేస్తూనే ఉండేది నమ్మకంతోనే ఆ షేర్లు ఆ రకం కొనడం జరిగింది. అందుకు వాల్యూ ఒక్కసారి 36% పెరిగింది 1 డేలోనే.